రోబోటిక్ సర్జరీ అంటే ఎగ్జాక్ట్గా రోబో వచ్చి చేయడం అని కాదు. యూజువల్గా ఏంటంటే డెఫినెట్గా పక్కన డాక్టర్స్ ఉంటారు. సో ఓన్లీ రోబోకి వదిలేసి వెళ్ళిపోవడం లాంటిది ఉండదు. సో ఆ రోబో మూవీ లాగా రోబో డెలివరీ చేసినట్టు అలా ఏం ఉండదు, అలా ఏం ఉండదు. సో అది మనకు ఆల్రెడీ సర్జన్స్ అక్కడ ఉంటారు. బట్ మెయిన్ సర్జన్ ఏంటంటే ఒక కన్సోల్ అని ఒక పాయింట్ ఉంటుంది, అక్కడి నుంచి దాన్ని ఇనిషియేట్ చేస్తూ ఉంటారు, దాన్ని గైడ్ చేస్తూ ఉంటారు. సో ఆయన గైడ్ చేసిన దాన్ని బట్టి ఆ లోపల ఇన్స్ట్రుమెంట్స్ అన్నవి సర్జరీ చేస్తూ ఉంటుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ రోబోటిక్. బట్ ట్రూగా ఎవరు డాక్టర్స్ అందరూ చాలా మంది మీరు అన్నట్టు ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది ఏంటంటే ఎవరు ఉండరు, ఓన్లీ రోబోట్ వచ్చి చేసేస్తుంది అని. అట్లేం ఉండరు, పక్కన సర్జన్స్ ఉంటారు. సో ఇన్స్ట్రుమెంట్ చేంజ్ చేయాలన్నా మనకి ఏదన్నా పెట్టాలన్నా కూడా పక్కన సర్జన్స్ ఉంటారు. బట్ ద మెయిన్ సర్జన్ పర్ఫామ్ చేసే వాళ్ళు దే కెన్ డూ ఇట్ ఎక్కడి నుంచి అయినా చేయడానికి మనకు యాక్సెస్ ఉంటుంది రోబోటిక్ సర్జరీలో. సో చాలా మంది రోబోటిక్కి లాప్రోస్కోపీకి తేడా ఏంటి అంటే, సో ఇప్పుడు లాప్రోస్కోపీ ఏంటంటే మేము అక్కడే ఉండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నాను అనుకోండి, లాప్రోస్కోపీలో అంటే నేను అక్కడే ఉండి చేస్తూ ఉంటాను.